వదిలేసి వెళ్ళిపోతాన్న టాపిక్ వచ్చింది కాబట్టి మీ ముందు చాలా మంది సీనియర్స్ వదిలేసి వెళ్ళిపోయారు. అది కూడా ఎప్పుడన్నా అయ్యో అంటే నేను నాకు సౌకర్యంగా ఉన్నంత వరకు నేను చేసుకుంటాను. నా వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నంతకాలం చేస్తాను. నా వల్ల ఏమీ ఉపయోగం లేదు దానికి, అరే నేను చేయలేకపోతున్నాను, అనవసరంగా డబ్బులు తీసుకుంటున్నాను అనిపించిన రోజు నేనే వెళ్ళిపోతా. అయ్యో పక్క గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, అంతే పక్క. అరే నేను ఇంతవరకేనేమో మనకి, ఇంకెంతకు మించి మనకి కష్టం అయిపోద్దాం అనుకున్నప్పుడు నేనే అనవసరంగా డబ్బులు తీసుకొని అక్కడ చేయలేక చూడడం, అందుకే నేనే వెళ్ళిపోతా అట్లా వచ్చినప్పుడు. సూపర్ కదా, మనది మనం ఏంటో తెలుసుకున్నాం కాదు. అంతే. మీరు జబర్దస్త్ కాకుండా బయట ఏమైనా స్క్రిప్ట్ రాసే ఆలోచన ఉందా? కొన్ని రోజులు నాకు ఒక అగ్రిమెంట్ ఉంది, అది అయిపోతే ఆటోమేటిక్గా బయట కూడా సినిమాలకి ఏమైనా రాసేది. సినిమా ఖచ్చితంగా కథలు కూడా ఓన్లీ డైలాగ్స్ అంటే కామెడీ ట్రాక్, కొన్ని డైలాగ్స్ అంతే. కథలు చిన్నగా వాటి మీద కూర్చుంటే అవి కూడా వస్తాయి. మనం దాని మీద కావాలని కూర్చోవాలి కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది పక్క. అవునా? అది ఏదైనా. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కూర్చో తొందరగా పెళ్లి అయిపోతుంది. అంతే అంతే అయిపోద్ది అట. ఎప్పుడు చేసుకుంటావు చెప్పు? అది కూడా ఎప్పుడంటే అప్పుడే. నాకు ఇప్పుడు 25, నాకు 27 రాని